కూటమి ప్రభుత్వం ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూనే మరోవైపు విద్యా వ్యవస్థకు సంబంధించి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల విషయంలో కూడా మల్లగుల్లాలు పడుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ మరోవైపు విజయరాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఏమేమి చూస్తారు? విద్యా వ్యవస్థకు సంబంధించి ఎన్నికల్లో ముబ్బడి దెబ్బడిగా హామీలు ఇచ్చారు. మరేపు అమ్మక వందనం సంబంధించి హామీ చూసుకునే కనుక ఒకసారి జీవో ఇచ్చారు, జీవో ఇచ్చి మళ్ళీ మేము జీవోకి సంబంధించి సరి చేసుకుంటామంటున్నారు. ఏమేమి చూస్తారు? ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రేణులు కూడా మీరు కూడా ఇప్పటికే ప్రశ్నించడం జరిగింది. ఏమేమి చూస్తారు ఇలాంటి? ఇదంతా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఎంత వంచన చేస్తుంది, ప్రజల్ని ఎంత మోసం చేస్తుంది, ప్రజల్ని నమ్మించి మోసం చేస్తుంది అనేది ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. ప్రజలందరూ తిరిగి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని తెలియజేస్తున్నాం. ఎందుకంటే తల్లికి వందనమని తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రకటించింది. దాంట్లో ముఖ్యంగా ప్రధానమైన నాయకులైతే ప్రతి ఒక్క బిడ్డకు 15,000 చొప్పున ఎంతమంది ఉంటే అన్ని 15,000 ఇస్తామని ప్రధానంగా వాగ్దానం చేశారు. కానీ ఈరోజు ఆ వాగ్దానాలను తొంగలో తొక్కేసేసి ఒక తల్లికి ఒకే ఒక వందనం అని అంటున్నారు. అంటే ఒక 15,000 తల్లికి 15,000 చొప్పున అంటున్నారు. ఇదంతా ఎంత మోసపూరితమైనదో, ఎంత కక్ష సారింపుగా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉందో ప్రజలు గమనిస్తున్నాం. కక్ష సాధింపు అంటే ఏ రకంగా అంటే ఇప్పటికే పల్లెటూరుల్లో అనేక విధాలుగా ముఖ్యంగా వాళ్ళకు ఓటేయలేదని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి ప్రధానమైన కేడర్ మీద అనేకమైన దౌర్జన్యాలు దాడులు చేస్తున్నారు. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ మీరందరూ ప్రజలకి అండగా ఉండండి అని చెప్పారు. అలాగే ఆయన కూడా ఎవరైతే ఎక్కడైతే నష్టపోయారో వారందరికీ ఓదార్పు యాత్ర చేస్తున్నారు. ముందుగా ఆయన తన వంతు సాయం ఎవరైతే నష్టపోయారో వారికి పంపించడం జరిగింది. నియోజకవర్గంలో మేము అలాగా ప్రజలకి అండగా ఉన్నామంటూ మేము కూడా పనిచేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే తెలుగుదేశం కూటమి తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని తొంగలోకి తొక్కే కార్యక్రమం చేస్తుంది. ఇది మరి వైఎస్ఆర్సీపీ పార్టీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్గా నేను తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తున్నాను. అయ్యా, మీరు చేసిన వాగ్దానాలు శుష్క వాగ్దానాలుగా మిగిలిపోయే పరిస్థితి ఉందా? నిజంగా ఆచరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ముఖ్యంగా తల్లికి వందనం ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించే అధికారం ప్రజలు మాకు ఇచ్చారు. ఎందుకంటే ప్రతిపక్షంలో మేము ఉన్నాం కాబట్టి, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు నిలబెట్టుకుంటారా లేదా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే తల్లికి వందనం ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 ఇస్తా అన్నారు. మీరు మాట తప్పే పనిలో ఉన్నారు. మాట తప్పకుండా తల్లికి వందనాన్ని అమలు చేయవలసిందిగా మేము కోరుతున్నాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయన మీద కేసులు పెడుతున్నారు. ఇది మంచిది కాదు. ఇలాంటి పద్ధతి విష సంస్కృతి తెలుగుదేశం కూటమికి మంచిది కాదని హెచ్చరిస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి ప్రజారంజకంగా పరిపాలించండి, ప్రజలను మనల్ని అందుకోండి. మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు అమలు చేయండి. అలాగే ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు ఈరోజు మీ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తి నిరసనాగ్ని జ్వాలల్లో మీరు కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. ఉద్యోగ సంఘాలను కూడా మీరు మోసం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు తిరగబడుతున్నాయి, జీవాలను తగలబెడుతున్నారు. మీరు ఇవన్నీ గమనించాలి. ఇంత తక్కువ కాలంలోనే మీరు ఎంత వ్యతిరేకతని కూడగట్టుకుంటున్నారంటే మీరు పరిపాలన సాగిస్తున్నారా లేకపోతే దుష్ట కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది మంచిది కాదు. మీరు సక్రమమైన పరిపాలన అందించండి. మీరైతే ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయమనే మేము అడుగుతున్నాం. ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం కాబట్టి మీరు ఏదైతే చెప్పి ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేస్తామని ఎన్నికల్లోకి వచ్చారో, ప్రజలకు వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలన్నీ అమలు చేయాలని అడుగుతున్నాం. ముఖ్యంగా తల్లికి వందనం మీద మీ స్టాండ్ ఏంటో మీరు చెప్పాలి. తల్లికి వందనం మీద మీరు చెప్పింది అమలు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. సార్ చెప్పండి, ఏం చూసి 30 రోజుల్లో చూస్తుంటారు, అడుగడుగునా కూడా ప్రజల్లో వ్యతిరేకత వస్తూనే ఉంది. మీ నియోజకవర్గానికి సంబంధించి కూడా కార్యకర్తలకు సంబంధించి ఎటువంటి భరోసా కల్పించారు? ఇప్పటికే దెబ్బతిన్నటువంటి కార్యకర్తలు కూడా ఆర్థిక సాయం విషయంలో మీరు చేసినట్టున్నారు పార్టీ నుంచి, ఏ విధంగా ఉంటుంది? ఇప్పటికే ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేకమైన దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా సచివాలయాల మీద ఉన్న శిలాఫలకాలని పగలగొట్టేస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గమైన విష సంస్కృతితో ప్రజలందరూ గుర్తిస్తున్నారు. వాళ్ళు అధికారం వచ్చిన దగ్గర నుంచి ఇక మేమేదో ఈ రాచరిక వ్యవస్థలాగా రాచరిక పరిపాలన మేము చేస్తామన్నట్టు ప్రతి అడ్డం వచ్చిన వైసీపీ పార్టీ కార్యకర్తలందరినీ కూడా దారుణంగా హింసిస్తున్నారు, కొట్టారు. ముఖ్యంగా ఆఫీసులను తగలబెట్టారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మల్ని
పగలగొట్టారు. ఇలాంటి దారుణమైన దుర్మార్గమైన చర్యలు చేస్తున్నారు. ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి రగులుకుంటుంది. ఓట్లేసినందుకు తెలుగుదేశం కూటమి ఎంత దుర్మార్గాలు చేస్తుందని సగటు ప్రజలు కూడా, ఓట్లేసిన ప్రజలు కూడా చేదరించుకునే పరిస్థితులు ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది. మరి నెల రోజుల్లోనే ఈ ప్రభుత్వం పట్ల తీవ్రమైన నిరసన అన్ని రంగాల్లోనూ ఉంది. ముఖ్యంగా ఓట్లేసిన ప్రజలు, అలాగే తల్లులు, అలాగే వృద్ధులు, అలాగే ముఖ్యంగా ఉద్యోగులు. ఈరోజు ఉద్యోగులు జీవోలను తగలపెట్టి అనేక విధాలైన నిరసన ఆజ్ఞని తెలియజేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి చెంపపెట్టే. ఎందుకంటే ఇప్పటికైనా ప్రభుత్వం జరుగుతున్న పరిణామాలు ఒక సగటు మనిషి కానీ, ఉద్యోగస్తులు కానీ, అనేక రంగాల ప్రజలందరూ కూడా మీకు తిరుగుబాటుగా చేసే రోజులు త్వరలో ఉన్నాయి. కాబట్టి మీరు ప్రజారంజకమైన పాలన అందించండి. మేనిఫెస్టోలో ఏం చెప్పారో అది చేయాల్సిందిగా మేము కూడా కోరుతున్నాం. చూడొచ్చు పూర్తిస్థాయిలో కూడా క్షేత్రస్థాయికి సంబంధించి కూడా చూస్తే కనుక మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఏతుందో కూటమి ప్రభుత్వం తల్లికి వందనంకి సంబంధించినటువంటి హామీ ఏతుందో దాన్ని కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చాలి. ఏదైతే తల్లులకు సంబంధించి ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో 15,000 అందివ్వాలని చెప్పి తమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తామని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో చూసినగా కక్ష సాధింపు చర్యలు ఏవైతే ఉన్నాయో సీఎం వైఎస్ జగన్ రెడ్డి కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇట్లాంటి విష సంస్కృతి మంచిది కాదని చెప్పి ఆయన కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.